ఈ వీడియోలో మనము రామాయణం నుంచి పాత్ర స్వభావాల గురించి డిస్కస్ చేద్దాం. బోర్డ్ ఎగ్జామ్లో ఆర్ ప్రీ ఫైనల్ ఎగ్జామ్లో పాత్ర స్వభావం నుంచి ఒక షార్ట్ ఆన్సర్స్ అడుగుతాడు 4 మార్క్స్కి. డెఫినెట్ క్వశ్చన్. ఈ వీడియో చూస్తే మీకు 4 మార్క్స్ వచ్చినట్టే. ముందుగా హనుమంతుడు పాత్ర స్వభావం గురించి రాయండి. అంజనకు వాయుదేవుని అనుగ్రహం వల్ల జన్మించాడు హనుమంతుడు. సుగ్రీవుని మంత్రి. సుగ్రీవునకు రామలక్ష్మణులతో స్నేహం ఏర్పాటు చేశాడు. సీత ఉన్న అశోకవనం తప్ప లంకంతా కాల్చాడు. సీత జాడ రామునికి చెప్పాడు. సీతకు ధైర్యం చెప్పాడు. తన బలం తనకు తెలియదు. ఎవరైనా తన బలాన్ని గుర్తు చేయాలి. మహాబలవంతుడు శ్రీరాముని బంటు. చక్కగా మాట్లాడగల నేర్పు ఉన్నవాడు. ఇప్పుడు సీత పాత్ర స్వభావాన్ని వ్రాయండి అని అడుగుతాడు. దానికి ఆన్సర్ ఈ విధంగా రాయాల్సి ఉంటుంది స్టూడెంట్స్. శ్రీరాముని ధర్మపత్ని, ఉత్తమ ఇల్లాలు. రాక్షసుల మధ్య ఉన్న ధైర్యాన్ని కోల్పోని ధీరవనిత. రావణాసురుని ఎదురించి తన భర్త బల పరాక్రమాలను వివరించిన వీరవనిత. ఏనాడు తన కష్టాలను ఎవరినీ నిందించని పుణ్యాత్మురాలు. మహాపతివ్రత. శ్రీరాముని ఎడబాటును తట్టుకోలేక కృషించిన సున్నిత మనస్కురాలు. లక్ష్మీ స్వరూపం. పఠనీయ గ్రంథమైన రామాయణం నందలి జటాయువు పాత్రను క్లుప్తంగా రాయండి. జటాయువు ఒక పెద్ద గ్రద్ద, సంపాతికి తమ్ముడు, దశరథునికి మిత్రుడు. శ్రీరాముడు ఇతనికి సీత సంరక్షణ బాధ్యతను అప్పగించాడు. రావణాసురుడు సీతను అపహరించి తీసుకుని వెడుతుంటే నిరోధించాడు. గాయాల పాలయ్యాడు. శ్రీరామునికి విషయాన్ని వివరించాడు. శ్రీరాముని చేతిలో కన్ను మూశాడు. వాల్మీకి రామాయణాన్ని రచించాడు. మునిశ్రేష్ఠుడు, జిజ్ఞాస కలవాడు, ప్రకృతి అందాలకు పరవశించేవాడు. క్రౌంచ పక్షుల హృదయ విదారక దృశ్యాన్ని చూసి ఆ ప్రయత్నంగా కవిత్వాన్ని రాయగల కవి. పెద్దల పట్ల ప్రవర్తించవలసిన తీరు కలిగిన శ్రేష్ఠుడు. దశరథ మహారాజు కోసల ప్రదేశానికి రాజు. సంతానం కోసం పరితపించాడు. పుత్రకామేష్టిని చేసి 9 పిల్లలను పొందాడు. మహాబల పరాక్రమవంతుడు, ధర్మాత్ముడు. ప్రజలను కన్న బిడ్డల వలె పరిపాలించాడు. మితిమీరిన పృథ్య వ్యామోహం కలవాడు. కైకకు ఇచ్చిన వరాల వల్ల శ్రీరాముని వనవాసానికి పంపాడు. శ్రీరామునిపై బెంగతో మరణించాడు. శ్రీరాముడు రూపంలో గుణంలో శ్రేష్ఠుడు, మహావీరుడు. మృదువుగా మాట్లాడుతాడు. శరణన్న వారిని కాపాడుతాడు. కోపం గర్వం లేనివాడు. సత్యం పలికేవాడు. పరుల సంపదలను ఆశించనివాడు. దీనులను ఆదుకునేవాడు. కాలాన్ని వృధా చేయకుండా జ్ఞానులతో సజ్జనులతో వివిధ విషయాలు చర్చించేవాడు. వినయశీలి. తల్లిదండ్రుల పట్ల గురువుల పట్ల నిశ్చల భక్తి కలవాడు. సోమరితనం ఎమరుపాటు లేనివాడు. కళల్లో ఆరితేరినవాడు. అసూయ మాత్సర్యం లేనివాడు. ప్రజల పట్ల వాత్సల్యం కలవాడు. మారీచుడు తాటకి అనే రాక్షసికి కుమారుడు. విశ్వామిత్రుడు యజ్ఞవేదికపై రక్తం కురిపించిన దుష్టుడు. సీతాపహరణ తనకై సాయం చేయమని రావణుడు మారీచును కోరాడు. రాముడు సింహం వంటివాడు. రాముణ్ణి కవ్వించడం కొరివితో తలకోకటం వంటిదని రావణునితో మారీచుడు హితవు చెప్పాడు. రావణుడు తన మాట వినకపోతే చంపుతానని మారీచును బెదిరించాడు. రావణుని చేతిలో చావడం కంటే రాముని చేతిలో చస్తే తన జన్మ తరిస్తుందని మారీచుడు భావించాడు. బంగారు లేడీగా మారి సీతాపహరణకు రావణునికి సాయం చేశాడు. శ్రీరాముని బాణం దెబ్బకు మారీచుడు మరణించాడు. వేటకు వచ్చే రాజులను మాయలేడి రూపంలో మారీచుడు చంపేవాడు. మందర కైకేయి అత్తవారింటికి వచ్చినప్పుడు వెంట వచ్చిన అరణవపు దాసి మందర. రాముని పట్టాభిషేక వార్త తెలిసి మందర కైకకు చెప్పింది. ఆ వార్త విని కైక సంతోషిస్తూ ఉంటే ఆమె మనసును మార్చింది. రాముడు రాజైతే కౌసల్య రాజమాత అవుతుందని, అప్పుడు కైక కూడా దాసిలాగా ఉండాల్సి వస్తుందని చెప్పింది. రాముడి సంతానానికి తరువాత కాలంలో రాజాధికారం వస్తుందని, భరతుని సంతానానికి రాదని తెలియజేస్తుంది. కాబట్టి భరతునికి రాజ్యాధికారం దక్కేటట్లు, రాముడు అడవులు పాలయ్యేటట్లు చూడమని దుర్భేద చేసింది. దశరథుడు ఇదివరలో ఇచ్చిన 2 వరాలకు ఇప్పుడు ఉపయోగించుకోమని సూచించింది. లక్ష్మణుడు దశరథ మహారాజుకు సుమిత్రయందు జన్మించినవాడు. అన్నా వదినల సేవలో తరించినవాడు. 14 సంవత్సరాలు నిద్రాహారాలు మాని సీతారాములను సేవించాడు. అన్నా వదినలను నీడలా ఉన్నాడు. సీతారాములతోనే తన తల్లిదండ్రులను దర్శించుకున్నాడు. ముక్కోపి రావరావణ సంగ్రామంలో శ్రీరామ విజయానికి ప్రధాన కారకుడు. ధర్మస్వరూపుడు. శబరి తపస్సిద్ధురాలు, జ్ఞానవయో వృద్ధురాలు. శ్రీరామ దర్శనంతో ఆమె తనువు పులికించింది. పంపా తీరంలో దొరికే పండ్లను స్వామికి సమర్పించింది.
తన జన్మ ధన్యమైనట్లు భావించింది. శ్రీరాముడి అనుమతి పొంది తన దేహాన్ని అగ్నికి ఆహుతి చేసి అగ్నికాంతితో ఊర్ధ్వలోకానికి వెళ్ళింది.